దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. సాధారణంగా నవరాత్రులు అంటే 9 రాత్రులు అని అర్థం. భారతదేశంలో అత్యంత విశిష్టమైన, పవిత్రమైన పండుగల్లో దేవి నవరాత్రులు ఒకటి. ఈ నవరాత్రి పండుగ దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజించే మహోత్సవం. అయితే ఈ ఏడాది నవరాత్రికి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. అదేంటంటే ఈసారి దేవి నవరాత్రులు 9 రోజులకు బదులుగా 10 రోజులు ఉండనున్నాయి. 11వ రోజు దసరా పండుగ జరుపుకోనున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు 3వ రోజు కావున చంద్రఘంట మాతను ఆరాధిస్తారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం చంద్రఘంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు. ఈ అవతారంలో అమ్మవారు పాపాలను నాశనం చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది. ధైర్యానికి, నిర్భయతకు చంద్రఘంట మాతను ప్రతీకగా భావిస్తారు. శరన్నవరాత్రిలో భాగంగా చంద్రఘంట మాతను పూజించే భక్తుల మనసులో ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిగా మారుస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి శివుడు వచ్చినప్పుడు అసాధారణ అవతారాన్ని చూసి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి సిద్ధమైనట్టు కనిపిస్తుంది. రాక్షసులను సంహరించి భక్తులను కాపాడింది. ఈ అమ్మవారు తన భక్తులను ఏవైనా దుష్టశక్తులు వెంటాడుతుంటే వాటిని ఖచ్చితంగా తరిమి కొడుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ అమ్మవారిని శత్రువులను నాశనం చేసే తల్లిగా పేర్కొంటారు. విల్లు, గద, బాణం, జపమాల ఉంటాయి.